యుద్ధం వచ్చినప్పుడు సరిహద్దుల్లో ఉన్న ప్రజల తిప్పలు మామూలుగా ఉండవు. ఎట్నుంచి ఎప్పుడు ఏదొచ్చి పేలుతుందో తెలియదు, ఎవరి ఇంటి మీద పడుతుందో తెలియదు. అన్నం తింటుండగా పేలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, పడుకుని ఉండగానే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో అయితే ఒక ధైర్యం ఏంటంటే ఐరన్ డోమ్ అనేది ఉంది. అయితే ఐరన్ డోమ్ వీక్నెస్ని కనిపెట్టింది రష్యా. ఆ సూచనల మేరకే ప్రస్తుతం పాలస్తీనా కావచ్చు, హమాస్ తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే హజ్బులాలు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఇరాన్కి ఆ గైడెన్స్ ఇచ్చింది. ఇరాన్ దాన్ని వాళ్ళకి ఇంటిమేట్ చేసింది. దాని ప్రకారం ఐరన్ డోమ్ ఒకేసారి 25-30 డ్రోన్లు కానీ ఒకేసారి 25-30 రాకెట్లు కానీ వస్తే తట్టుకోలేకపోతుంది. దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు ఏకంగా 200 మిస్సైల్స్ ప్లస్ డ్రోన్స్ కలిపి ఒక్కసారిగా హెజ్బుల్లా అటాక్ చేసింది ఇజ్రాయెల్ మీద. దాంతో ఐరన్ డోమ్ కంట్రోల్కి కుదరలేదు. మ్యాక్సిమం ఆపుతుంది, దాదాపుగా 150-160 ధ్వంసం చేసి ఉంటుంది. కానీ ఓ 40 అయితే వచ్చి పడతాయి కదా. అట్లాగా సరిహద్దు ప్రాంతాలలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల మీద, నివాసాల మీద దాడులు జరుగుతున్నాయి. మరొక వైపున ఒక కమాండర్ కూడా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించిన కమాండర్ తాజాగా మరణించిన సంఘటనతో తమ భద్రతను తామే సమీక్షించుకోవాల్సిన పరిస్థితుల్లోకి ఇజ్రాయెల్ చేరింది.